అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ యుద్ధంలో విజయం ఎవరిది అంటూ మీడియాలో విశ్లేషణలు కథనాలు జోరుగా వస్తున్నాయి. కానీ సుంకాల యుద్ధంలో ట్రంప్ చేసిన మిస్టేక్స్ అమెరికా ఆర్థిక వ్యవస్థకు శాపంగా మారనున్నాయన్నది నిజం. అదే సమయంలో ట్రంప్ను ఎదుర్కొనేందుకు బీజింగ్ చావు దెబ్బలు కొడుతోంది. వాణిజ్య యుద్ధంలో ఒక రకంగా డ్రాగన్ పైచేయి సాధించింది. కమ్యూనిస్ట్ కంట్రీ దెబ్బలను తట్టుకొని ట్రంప్ నిలబడడమే ఇప్పుడు అసలైన సవాల్గా మారింది. అయితే ట్రేడ్ వార్లో చైనాను ఓడించే అవకాశం అమెరికాకు లేదా? డ్రాగన్ను దెబ్బకు దెబ్బ తీసేందుకు సీక్రెట్ అస్త్రం ట్రంప్ వద్ద ఉందా? అమెరికా చైనా ట్రేడ్ వార్లో మోడీ పాత్ర ఏంటి? మోడీ యూరప్ లేకుంటే ట్రంప్ ఖేల్ఖతమేనా? వాచ్ ది స్టోరీ. చైనా యుఎస్ ట్రేడ్ వార్లో విజయం ఎవరిది? ట్రంప్ తప్పిదాలు అమెరికా కొంప ముంచుతాయా? ట్రేడ్ వార్లో ట్రంప్ విజయానికి సీక్రెట్ వెపన్ ఏంటి? ట్రేడ్ వార్ అమెరికా చైనా మధ్య భీకరంగా సాగుతోంది. నిజానికి రష్యా ఉక్రెయిన్ చేస్తున్న యుద్ధాల కంటే ఇప్పుడు ఈ వాణిజ్య యుద్ధమే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిజానికి గాజాలో ఇజ్రాయెల్ ఉక్రెయిన్ పై రష్యా భారీ దాడులు జరుపుతున్నాయి. కానీ అంతర్జాతీయ మీడియా మొత్తం అమెరికా చైనా ట్రేడ్ వార్ పై ఫోకస్ చేసింది. ఇప్పటి వరకు అమెరికాలో చైనా దిగుమతులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుసపెట్టి సుంకాలతో రెచ్చిపోయాడు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ తొలిసారి చైనా దిగుమతులపై ఫిబ్రవరి 4న 10% సుంకాలతో తొలిదాడి చేశాడు. మార్చి 4న రెండోసారి 10% సుంకాలను పెంచాడు. ఇక ఏప్రిల్ 2న ప్రపంచ దేశాలపై సుంకాలతో ట్రంప్ దాడి చేశాడు. 34% సుంకాలతో మూడోసారి చైనాపై అటాక్కు దిగాడు. దీంతో చైనాపై అమెరికా విధించిన టారిఫ్లు 54%కి చేరుకున్నాయి. అయితే అమెరికా సుంకాలపై చైనా కూడా ఎదురుదాడి చేసింది. ఫిబ్రవరి 2న అమెరికా పెంచిన 3% సుంకాలకు ప్రతీకారంగా ఏప్రిల్ 4న ఆ దేశంపై చైనా 34% సుంకాలు విధించింది. దీంతో ట్రంప్ ఆగ్రహానికి గురయ్యాడు. చైనా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే మరో 50% సుంకాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించాడు. ఏప్రిల్ 8లోగా బీజింగ్ నిర్ణయం మార్చుకోవాలి అని అల్టిమేటం జారీ చేశాడు. చైనా మాత్రం వెనక్కి తగ్గేది లేదని తేల్చేసింది. టారిఫ్స్ యుద్ధంలో చివరి వరకు పోరాడతామని స్పష్టం చేసింది. చైనా తీరుతో ట్రంప్ 4వసారి సుంకాల దాడికి దిగాడు. ఫిబ్రవరి 9న చైనాపై మరో 50% సుంకాలను పెంచాడు. దీంతో చైనాపై విధించిన సుంకాలు 104%కి చేరుకున్నాయి. దెబ్బకి దెబ్బ తీయాలని చైనా కూడా ఎదురుదాడికి దిగింది. ఏప్రిల్ 9న అమెరికాపై మరో 50% సుంకాలతో బీజింగ్ తిప్పికొట్టింది. దీంతో అమెరికా దిగుమతులపై చైనా సుంకాలు 84%కి చేరుకున్నాయి. అదే రోజే మరో 21% సుంకాలను ట్రంప్ పెంచేశాడు. ఫెంటనైల్పై అదనంగా 20% సుంకాలను విధించడంతో చైనాపై అమెరికా టారిఫ్లు ఏకంగా 145%కి చేరుకున్నాయి. ఏప్రిల్ 11న చైనా ప్రతీకార దాడికి దిగింది. అమెరికాపై మరో 41% సుంకాలు పెంచింది. దీంతో అమెరికాపై చైనా మొత్తం టారిఫ్స్ 125%కి చేరుకున్నాయి. ఇక నుంచి తాము సుంకాలను పెంచబోమని, అలా పెంచితే ఇక సుంకాల నెంబర్లు జోక్గా మారుతాయని బీజింగ్ స్పష్టం చేసింది. అమెరికా టెక్, రక్షణ రంగానికి కీలకమైన రేర్ ఎర్త్ మెటల్స్ సరఫరాల్ని చైనా నిలిపేసింది. తమ చర్చలకు సిద్ధమని చైనా చెప్పింది. కానీ సుహృద్భావ వాతావరణం ఏర్పడితేనే చర్చలని కండిషన్ పెట్టేసింది. కానీ ట్రంప్ మాత్రం అక్కడితో ఆగలేదు. చైనాపై మరో 100% సుంకాలతో దాడి చేశాడు. దీంతో అమెరికాకు వచ్చే చైనా వస్తువులపై సుంకాలు 245%కి చేరుకున్నాయి. అయితే ఇక్కడే ప్రపంచ మీడియాలో కథనాలు ఊపందుకున్నాయి. అమెరికా చైనా వాణిజ్య యుద్ధంలో గెలుపు ఎవరిది? చైనానే ముందు చర్చలకు రావాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. ఎందుకంటే అవసరం చైనాదే కదా అని ట్రంప్ వాదిస్తున్నాడు. పైగా చైనాకు అమెరికా చేసే ఎగుమతుల కన్నా వాషింగ్టన్కు బీజింగ్ చేసే ఎగుమతులే ఎక్కువ. అందుకే చైనా చర్చలకు రావాల్సిందేనని ట్రంప్ మంకుపట్టు పట్టుకుని కూర్చున్నాడు. నిజానికి అమెరికాపై జిన్పింగ్ కొట్టిన దెబ్బ మామూలుది కాదు. రేర్ ఎర్త్ మెటల్స్ ఆపేయడంతో ఓ రకంగా అమెరికా షాక్కు గురైంది. నిజానికి అమెరికా ఆర్థిక వ్యవస్థ చైనీస్ వస్తువులతో ముడిపడి ఉంది. ఇది అమెరికాకు ఒక పెద్ద బలహీనత. చైనా వస్తువుల్ని అమెరికా వద్దనుకోవడం కాసేపు పక్కన పెట్టండి. అదే చైనానే అమెరికాకు ఉన్నట్టుండి ఎగుమతుల్ని నిలిపేస్తే ఏమవుతుందో తెలుసా? దెబ్బకు అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. అమెరికాకు బల్క్లో చైనా చేసినట్టు ఎగుమతులు మరే దేశం చేయలేదు అంటే అతిశయోక్తి కాదేమో. ఉదాహరణకు ప్రపంచంలో లిథియం అయాన్ బ్యాటరీలు,
ఎయిర్ కండిషనర్లు, వంట సామగ్రిలో 70% పైగా చైనానే అమెరికాకు ఎగుమతి చేస్తోంది. స్మార్ట్ ఫోన్లు, గృహోపకరణాలు, బొమ్మలను 80% ఎగుమతి చేస్తోంది. అరుదైన ఖనిజాలు, కార్లను అమెరికాకు 90% చైనానే ఎగుమతి చేస్తోంది. ఒకవేళ చైనా ఈ వస్తువుల ఎగుమతుల్ని ఆపేస్తే అమెరికా పరిస్థితి ఏంటన్నది ఊహించండి. మేడ్ ఇన్ అమెరికా నినాదం వాణిజ్య లోటును భర్తీ చేసేందుకే ట్రంప్ సుంకాలతో చైనాతో పాటు ప్రపంచంపై విరుచుకుపడుతున్నాడు. నిజానికి ట్రంప్ చేస్తున్న ఆలోచన మంచిదే. ఎందుకంటే అమెరికాలో కంపెనీలు నెలకొల్పితే దేశీయంగా ఉద్యోగాలు పెరుగుతాయి, వస్తువుల ధరలు కూడా తగ్గుతాయి. కానీ ట్రంప్ అనుకున్నట్టు అమెరికాకు కంపెనీలన్నీ రాత్రికి రాత్రి రావు. అమెరికాలో కొత్త కర్మాగారాలు నిర్మించడం, సప్లై చైన్ సృష్టించడం, కార్మికులకు శిక్షణ ఇవ్వడం వంటివి ముమ్మరం చేయాలి. పైగా చైనాపై విధించిన సుంకాలు దీర్ఘకాలిక ఉంటాయన్న నమ్మకం ట్రంప్ కలిగిస్తే కంపెనీలు అమెరికాకు తరలివస్తాయి. అమెరికాకు ప్రతికూలమైన మరో విషయం ఇంకోటి ఉంది. చైనాకు అమెరికా ఎగుమతులు ఆపేసిన డ్రాగన్ కు ఇబ్బంది లేదు. ఒకవేళ చైనానే అమెరికా వస్తువులు కొనరాదని నిర్ణయించుకుంటే ట్రంప్ కు మరో భారీ షాక్ తగలడం ఖాయం. ఎందుకంటే చైనాకు అమెరికా దిగుమతి చేస్తున్న వాటిలో ఎక్కువగా సోయాబీన్స్, జొన్న వంటివి ఉన్నాయి. ఇవి చైనా వేరే దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకోవచ్చు. నిజానికి అమెరికాతో సంబంధాలను కట్ చేసుకుంటే చైనాకు కూడా కష్టాలు తప్పవు. కానీ ఈ సమస్యలను పరిష్కరించడానికి ఇప్పటికే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తమ వస్తువులను అమెరికాకు కాకుండా ప్రత్యామ్నాయ మార్కెట్లకు తరలించేందుకు ప్రపంచ దేశాలతో చర్చలు మొదలుపెట్టాడు. సో క్లియర్గా చెప్పాలంటే వాణిజ్య యుద్ధంలో అమెరికాపై చైనాది ఆధిపత్యమవుతుంది. నిజానికి చైనా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఒక్కరోజులోనే ఎదగలేదు. దశాబ్దాల తరబడి ప్రపంచ మార్కెట్లలో తన పాదాన్ని విస్తరిస్తూ వచ్చింది. నేడు అంతర్జాతీయ వాణిజ్యంలో చైనా వాటా 30% మారింది. కానీ అమెరికా అలా కాదు. ట్రంప్ మొదటి టర్మ్లో 2018న చైనా దిగుమతులపై 20% సుంకాలను విధించాడు. మేక్ ఇన్ అమెరికాకు ప్లాన్లు వేశాడు. అప్పటినుంచి చైనా మేల్కొంది. అమెరికా దిగుమతులను క్రమంగా తగ్గించుకుంటూ వచ్చింది. దేశీయంగా తయారీకి పెద్ద ఎత్తున ప్లాన్లు వేసింది. కానీ అమెరికా మాత్రం అలాంటి ప్లాన్లు వేసుకోలేదు. ట్రంప్ ఫస్ట్ టర్మ్ ముగిసింది. బైడెన్ వచ్చిన తర్వాత సుంకాలు మూలన పడ్డాయి. మేక్ ఇన్ అమెరికా పక్కదారి పట్టింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక మళ్లీ మేక్ ఇన్ అమెరికా నినాదాన్ని ఎత్తుకున్నాడు. ట్రంప్ సుంకాల కారణంగా చైనాపై ఎంత దెబ్బ పడుతుందో అందుకు రెట్టింపు అమెరికా తనను తాను నాశనం చేసుకుంటోంది. ఇక అమెరికా విదేశీ రుణాల్లో ఎక్కువగా చైనా నుంచి తీసుకున్నవే ఉన్నాయి. ఉన్నట్టుండి అమెరికా బాండ్లను చైనా విక్రయిస్తే వాషింగ్టన్ కంపించడం ఖాయం. అమెరికా బాండ్లను చైనా విక్రయిస్తే అగ్రదేశంలో వడ్డీ రేట్లు పెరుగుతాయి, నిత్యావసరాల ధరలు కొండెక్కుతాయి, మార్కెట్లు కుప్పకూలుతాయి. దీంతో అమెరికాలో ఆర్థిక మాంద్యం నెలకొనే ప్రమాదం ఉందని ఇప్పటికే నిపుణులు అంచనా వేశారు. అయితే వాణిజ్య యుద్ధంలో చైనా చేతిలో ట్రంప్ ఓడిపోయినట్టేనా? సవాళ్లు ఎన్ని ఉన్నా వాణిజ్య యుద్ధంలో చైనాపై అమెరికా పైచేయి సాధించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ట్రంప్ యంత్రాంగం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోంది. చైనాను ఓడించాలంటే అమెరికాకు ఓ సీక్రెట్ వెపన్ ఉంది. అదే యూరప్, భారత్తో స్నేహం. యూరప్, భారత్పై కూడా ట్రంప్ సుంకాలతో విరుచుకుపడుతున్నాడు. పదే పదే తమ సొమ్మును తినేస్తున్నారంటూ ట్రంప్ విమర్శలు గుప్పిస్తున్నాడు. ట్రంప్ ఆరోపణలపై భారత్ పెద్దగా స్పందించడం లేదు. పైగా ట్రంప్తో స్నేహానికే నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వాణిజ్యంపై ఒప్పందాలు, చర్చలు జరుపుతోంది. కానీ ట్రంప్ సుంకాలు విధిస్తే మాత్రం భారత్లాగా యూరప్ సైలెంట్గా ఏమాత్రం ఉండదు. ఇప్పటికే ట్రంప్ తీరుపై యూరోపియన్లు ఆగ్రహంగా ఉన్నారు. ఉక్రెయిన్, నాటో విషయంలో ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు, వార్నింగ్స్ యూరోపియన్లకు మింగుడు పడటం లేదు. యూరోప్, భారత్పై సుంకాలను తాత్కాలికంగా ట్రంప్ ఆపేశాడు అంటే ఇప్పటికే చైనాను ట్రంప్ ఎదుర్కోవచ్చన్నమాట. ఒకవేళ భారత్తో స్నేహాన్ని ట్రంప్ కొనసాగిస్తే చైనాకు చెక్ పెట్టొచ్చు. బ్రస్సెల్స్, ఢిల్లీతో ట్రంప్ సుంకాలతో కయ్యానికి దిగితే చైనాపై ట్రేడ్ వార్లో అమెరికా విజయం సాధించే అవకాశాన్ని ట్రంప్ చేతులారా వదులుకున్నట్టే అవుతుంది. ట్రంప్ చేయాల్సిందేంటంటే చైనా దిగుమతులకు ముందు ప్రత్యామ్నాయం చూసుకోవాలి. తమ మార్కెట్లకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి. అలా చేసిన తర్వాత చైనాపై సుంకాలతో దాడి చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. కానీ చైనానే చర్చలకు రావాలని పట్టుబట్టిన ట్రంప్ ఇప్పుడు తనే చైనాను వేడుకోవలసిన పరిస్థితులు నెలకొంటున్నాయి. చైనా ప్లీజ్ చర్చలకు రా అని వేడుకోవలసి వస్తోంది. లేదంటే సుంకాలపై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. వాస్తవానికి ట్రంప్ మహా జిత్తులమారి. సో చైనాపై విధించిన సుంకాలను వెనక్కి తీసుకోడు. జస్ట్ తాత్కాలికంగా నిలిపేయొచ్చు. మా చేతిలో ఆయుధం ఉందని బెదిరించొచ్చు. లేదంటే యూరప్, భారత్తో బంధాన్ని పటిష్టం చేసుకుని చైనాకు షాక్ ఇవ్వచ్చు. ట్రంప్ అనుకుంటే ఏమైనా చేయగలడు మరి.